హాయ్ ఫ్రెండ్స్, నేను శారద. వెల్కమ్ టు తెలుగు రుచులు. మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే దానిమ్మ పండుతో హల్వా. దానిమ్మ పండుతో హల్వా చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి అటువంటి దానిమ్మ పండు హల్వా మనం చాలా ఈజీగా విధంగా తయారు చేసుకోవచ్చు. ఈరోజు మన వీడియోలో చూద్దాం. ముందుగా నేను ఒక దానిమ్మ పండుని తీసుకొని కప్పుడు దానిమ్మ గింజలను మిక్సీ జార్లో వేసుకొని అరకప్పు వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఆ మిక్సీ పట్టుకున్న లిక్విడ్ను పక్కన పెట్టుకుని మరో బాణలు తీసుకొని మిక్సీ పట్టుకున్న జ్యూస్ నాకు 100 ml వచ్చింది. అయితే 100 గ్రాముల పంచదారను ఒక గిన్నెలో వేసుకొని పంచదార కరిగేంత వరకు మనం ఇలా తిప్పుతూ ఉండాలి. అయితే పంచదారలో ఒక అరకప్పు వాటర్ను కూడా వేసుకోవచ్చు. ఇలా 100 ml దానిమ్మ రసంలో మరో 50 ml వాటర్ను కలుపుకొని దానిలో మనం 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ను వేసుకుందాం. చిన్న టేబుల్ స్పూన్ అయితే 3 స్పూన్లు, పెద్దదైతే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ను వేసుకొని ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి, ఇలా వీడియోలో చూపించిన విధంగా. ఈలోపు మనకు స్టవ్ మీద పెట్టుకున్న పంచదార కూడా కరుగుతూ ఉంటుంది కదా, మనకు గట్టి పాకం అక్కర్లేదు. గులాబ్ జామ్ పాకం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా పాకం పెట్టుకుంటే సరిపోతుంది. ఇదే పాకంలో యాలకుల పొడిని కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం కార్న్ఫ్లోర్ కలుపుకున్న దానిమ్మ రసంలో ఉన్న మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని ఈ పాకంలో వేసేసుకుందాం. ఇలా కలిపిన తర్వాత మనకి 2 నిమిషములకే చాలా దగ్గర పడిపోతుంది. అప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని ఒక స్పూన్ తర్వాత మరొక స్పూన్ వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా స్టవ్ ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండాలి. మనకి జెల్లీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషములు కలుపుతూ ఉంటే మధ్యలో మరో టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కలుపుకొని చూడండి. మీకు జెల్లీ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయితే ఈలోపు ఈ హల్వాని వేసుకోవడానికి మరో ప్లేట్కి నెయ్యిని రాసుకొని డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసుకుందాం. అప్పుడు మనకి చూడడానికి అందంగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివి కాబట్టి. మనకి కొంచెం దగ్గర పడింది కదా, అయితే జెల్లీ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక మనము నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని టర్న్ చేసేసుకుందాం. టర్న్ చేసుకుని 2 నిమిషాల తర్వాత చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత ఇలా చాకుతో ముక్కలుగా కట్ చేసుకుని ఇక సర్వ్ చేసుకోవచ్చు. మనకైతే హల్వా ఆరోగ్యానికి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.